ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అనంతరం తెలంగాణ కొత్త గవర్నర్గా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్గా నియమించే వరకు తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ కొనసాగనున్నారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు. ఇక తెలంగాణ గవర్నర్గా రాజీనామా చేసిన తమిళిసై తమిళనాడులోని చెన్నై సెంట్రల్ లేక మరో స్థానం నుంచి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. తమిళిసై పోటీకి బీజేపీ అధినాయకత్వం ఆమోదం తెలపడంతో రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. రాష్ట్రపతి దానిని ఆమోదించారు. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్రానికి 2వ గవర్నర్గా నియమితులయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో పలుమార్లు విభేదాలు తలెత్తాయి. గవర్నర్ను ప్రభుత్వం గౌరవించడం లేదని పలుమార్లు ఆరోపించారు. ప్రభుత్వం పంపిన బిల్లుల్ని వెనక్కి తిప్పి పంపడం, పెండింగ్ లో ఉంచడం ద్వారా వార్తల్లోకి వచ్చారు. తమిళనాడుకు చెందిన తమిళిసై వృత్తిరీత్యా వైద్యురాలుగా పనిచేశారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్గా నియమించారు. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు పుదుచ్చేరి గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఫిబ్రవరి 2021లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఆమె రాజీనామాతో సిపి రాధాకృష్ణ ఆ బాధ్యతలు తీసుకుంటున్నారు.